గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 నుండి 11వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు చూసినట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు 8వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత మళ్ళీ వక్రగతి పొంది మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహార విషయాలు ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. లేదా ఎవరినైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెంటపడి వేధించడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదైనా సరే ఇష్టమున్నా, ప్రేమ ఉన్నా, అవి వ్యవహారాలు ఉన్నా కూడా అది మీరు ఏం చేస్తారంటే బాగా ఆలోచించి మంచి సమయంలో మీ ప్రేమను వ్యక్తపరచండి. లేదా పెళ్లి చేసుకుందాం అనుకుని ఇంట్లో చెప్దాం అనుకున్నా కూడా ఆలోచించి ఆచితూచి ఇంట్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప కంగారు పడిపోయి మీరు ప్రేమ వ్యవహారాలు ఎదురుకు వెళితే దెబ్బతింటారు. వివాహం విషయంలో కూడా అంతే. సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకునేటప్పుడు 1కి 10 సార్లు జాతకాలు చూసుకోవడము, లేదా అవతల వాళ్ళ యొక్క ఇష్టాన్ని అనుసరించి మాత్రం ఎదురుకు వెళ్ళడం మంచిది. ఈ వారం అంతా కూడా ఏ పని సజావుగా సాగకపోవడం వల్ల చికాకు, నిస్పృహ బాగా పెరిగిపోతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి రావడము, ఇష్టం లేని వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడము, అనవసరంగా కొంతమంది వ్యక్తుల్ని గొడవ పెట్టుకుని దూరం చేసుకోవడము, కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని గొడవలు పెట్టుకుని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మనసులో బాధ, ఎందుకు బాధపడుతున్నారో, లేదా ఎందుకు మీ పనులు జరగటం లేదో, ఎందుకు ఎంత కష్టపడినా ప్రయోజకులు అవ్వలేకపోతున్నారో, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలాగే ఉండిపోతున్నాను అనేటటువంటి కొన్ని రకాల ప్రభావాలు మీ జాతకం మీద, మీ మీద పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. జాతకంలో అంటే డేట్ ఆఫ్ బర్త్ టైంను బట్టి జాతకం వస్తుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా ఏంటంటే జాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయా, ప్రస్తుతం దశలు ఎన్ని నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయా లేదా అనేవి తెలుసుకుని అవసరమైతే వాటికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళుతున్నట్లయితే మీకు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు లేకుండా చాలా సునాయాసంగా, ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. ఏదేమైనా కూడా కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే ఎవరితోటైనా సరే అతిగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది చెడు సలహాలు ఇవ్వడం కానీ, చెడుపరమైనటువంటి మాటలు చెప్పడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు, తగాదాలు, కుటుంబ చికాకులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు మీ మీద ఎక్కువగా, మీ ఇద్దరి మధ్య రిలేషన్ మీద ఎక్కువ ప్రభావం చూపించడం కనపడుతుంది. కాబట్టి ఇద్దరి మధ్య అన్యోన్యత కోసం ప్రయత్నం చేయండి. కూర్చొని మాట్లాడుకోండి. మనసులో ఉండే కష్ట సుఖాలు పంచుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మొట్టమొదటిగా వచ్చే ఇబ్బందులు, సమస్యలు, ధన నష్టాలు కనపడుతున్నాయి. మళ్ళీ తిరిగి వారాంతర మందు లాభాలు కనపడుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పెట్టుకోవడము, ఉద్రేకపడ్డము, లేదా అనవసరంగా నోరు జారడము, మాట జారడము మాత్రం మంచిది కాదు. ఈ వారం బద్ధకము, లేజినెస్ను తగ్గించుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఎవరిని నమ్మకండి. తోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అంతా కూడా సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. రుణబాధలు బాగా పెరిగిపోవడము, ఆర్థిక ఇబ్బందులు, మానసిక స్పర్ధలను కలగజేయడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, ఆందోళనతో కూడుకున్నటువంటి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ వాటిని మీరు ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా వాయిదాలు పడిపోతుంటాయని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ ఈ వారం వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ వారం పెద్ద అనుకున్నంత ఆదాయం అయితే కనపడటం లేదు. ధన నష్టం బాగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా రాంగ్ ప్రదేశాల్లో, తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే ధన నష్టం తీవ్రంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ఖర్చులు కూడా విపరీతంగా పెరగడము, అనుకున్నంత ఆదాయం లేకపోవడము, తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారాల కోసము లేదా గృహాల కోసము, ఏదైనా ఆస్తులు కొనడం కోసం అప్పులు చేయవలసి రావడము కనపడుతుంది. అయితే అలాంటి వాటికి భవిష్యత్తులో డబ్బులు పెరిగే వాడికి అప్పులు చేయడం తప్పులేదు. కానీ షేర్లో పెట్టడానికి, ట్రేడింగ్ల కోసం డబ్బులు అప్పు చేసిన, దుబారా వస్తువుల కోసం, వాహనాల కోసం అప్పులు చేసినా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. ఉద్యోగస్తులందరూ కూడా అధికారికపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా కనపడుతున్నాయి.
ఉద్యోగాలు పోయే అవకాశాలు చాలామందికి ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అలాగే వివాదాలు, సమస్యలు కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోరికలని అదుపులో పెట్టుకోవాలి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. అనారోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. సమయానికి ఆహారం తీసుకోవడము, పౌష్టిక ఆహారం తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి కష్టానికి ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోవ్యధ కనపడుతోంది. ఏంటి నా వ్యాపారం అనేటటువంటి ఆలోచన కనపడుతోంది. పరిశ్రమలు పెట్టేవారికి, వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా పనులన్నీ కూడా జాప్యంగాను, ఆలస్యంగాను జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. ఇతర దేశాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆలయ దర్శనాలు చేసుకోవడానికి మాత్రం ప్రయాణాలు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. అయితే మొండి బాకాయల వేధింపులు, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు కనపడుతున్నాయి. పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. మానసిక వ్యధ కనపడుతుందని చెప్పచ్చు. అనవసరమైనటువంటి వ్యామోహాలకి గురవడం, ప్రేమ కలాపాలు, కామ కోరికలు బాగా పెరిగిపోవడము, వివాహేతర సంబంధాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు కలుపుకోవడం వల్ల తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడతారు, బ్లాక్మెయిల్స్కి గురవుతారు. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు కానీ దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం అంతా కూడా ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఇద్దరి మధ్య కూడా రిలేషన్ విషయంలో ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుమానపు ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల, చేసే ప్రాజెక్టుల్లో ఆటంకాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. చదువు పట్ల దృష్టి చాలా ఎక్కువ పెట్టాలి. విదేశీ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్, కొన్ని రకాల స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులందరూ కూడా అనుకున్నంత స్థాయి ఉద్యోగుల అభివృద్ధి అయితే కనపడటం లేదు. కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోవడం, అనుకున్నంత ఆదాయం రాకపోవడం, జీతాలు పెరగకపోవడం, ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా కొంచెం మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగిపోయి ఉద్యోగాలు మారాలనే ప్రయత్నం చేసిన అవ్వని పరిస్థితులు కనపడుతున్నాయి. తోటి ఉద్యోగస్తులతో కొంచెం అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలు కూడా భర్తతోటి సమస్యలు, కోపతాప ఆవేశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పెట్టుకోకండి. విలువైన వస్తువులు, బంగారపు ఆభరణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇంట్లో వారితోటి, బయట వాళ్ళతో చాలా జాగ్రత్తగా మెలగండి. పిల్లలతో ఇంకా జాగ్రత్తగా మెలగండి. సమస్యలు కొని తెచ్చుకోకండి. కామపరమైన కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారస్తులకి సామాన్య లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాల్లో ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అది మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఆ యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మీకు వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలు ఉంటాయి. ఏదేమైనా కూడా వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు, ధన నష్టము, లేదా అనుకున్నంత వ్యాపార లాభాలు లేకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, అరువులు పెరిగిపోవడం లాంటివి ప్రభావం చూపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, లేదా వ్యాపారాల్లో మార్పులు తెచ్చుకుందాం అనుకున్నా, పెట్టుబడులు పెడదాం అనుకున్నా, కొన్ని రకాల సమస్యల వల్ల ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారస్తులు నిర్ణయం తీసుకుని జాగ్రత్త పడాలి. ఏదేమైనా కూడా ఈ వారం ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, లేదా దేవతాలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.